హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు వీడియోలో మనందరికీ తెలుసు, ఇప్పుడు అప్కమింగ్ ట్రెండింగ్లో ఉండబోతుంది. ఇంకొక కపుల్ ఆఫ్ డేస్లో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం. సో న్యూ ఇయర్ 2026 న్యూ ఇయర్ ప్రతి ఒక్కళ్ళకి న్యూ ఇయర్ ఎంత అంటే ట్రెడిషన్ లాగా అయిపోయిందనమాట. సో ఈ 2026 న్యూ ఇయర్కి ఒక దుమ్ము లేపడానికి రెడీగా ఉన్న ఒక టాప్ కూల్ డ్రింక్ స్టాక్ అండి. కూల్ డ్రింక్ స్టాక్ గురించి చెప్పబోతున్నాను. ఎందుకంటే చాలా ఇప్పుడు న్యూ ఇయర్ రోజు సెలబ్రేషన్స్ రోజు ఫ్యామిలీస్తో కలుపుకొని మనం కడుపు నిండా ఫుడ్ తింటాం. తర్వాత సాఫ్ట్ డ్రింక్స్ లైక్ కూల్ డ్రింక్స్ కొన్ని కన్జంప్షన్ చేస్తారు. సో ప్లీజ్ డోంట్ ట్రై టు కన్జంప్షన్ ఆల్కహాల్ లాంటివి కన్జంప్షన్ చేయొద్దు. ప్లీజ్ నెవర్ ఎంటర్టైన్ సచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్. సో కూల్ డ్రింక్స్ ఓకే, రైట్. సో వీటిలో ఒక టాప్ కూల్ డ్రింక్ స్టాక్ గురించి నేను ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. అసలు ఎవరు మిస్ చేయకుండా చూడండి వీడియోని. సో మనం ఇచ్చే కంటెంట్స్ అప్డేట్స్ అన్నీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనందరికీ తెలుసు, న్యూ ఇయర్ 2026 కొన్ని రోజుల్లోనే, చాలా దగ్గరలోనే ఉన్నాం. ఇంకొక 2-3 డేస్లో మనం న్యూ ఇయర్కి వెళ్ళిపోతాం. సో న్యూ ఇయర్కి సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా నేను చెప్పవసరం లేదు, నాకన్నా ఎక్కువ మీరే సెలబ్రేట్ చేస్తారేమో. సో ఇందులో ఫ్రీక్వెంట్గా ఏంటి అయ్యా అంటే, సో చాలామంది మంచి ఫుడ్ని కన్జంప్షన్ చేస్తారు. ఫుడ్తో పాటు దాని కొన్ని సాఫ్ట్ డ్రింక్స్ని, కూల్ డ్రింక్స్ని మనం కన్జంప్షన్ చేయడం అనేది అందరికీ ఉన్న అలవాటు. లైక్ మౌంటైన్ డ్యూ కానీ, థమ్స్అప్ కానివ్వండి, స్ప్రైట్, ఇటువంటి కూల్ డ్రింక్స్. వీటిలో ఒక కూల్ డ్రింక్ కంపెనీ, మనకు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీ ఇప్పుడు బయ్యింగ్ లెవెల్కి చాలా రెడీగా ఉందండి. దాన్ని మిస్ చేయొద్దు, ఎందుకంటే 2026లో మంచి ప్రాబబిలిటీ ఉందన్నమాట. అది అవుట్పుట్ చూపెట్టే అవకాశం. సో ఆ స్టాక్ పేరే వరుణ్ బేవరేజెస్ అండి. వరుణ్ బేవరేజెస్. సో మనందరికీ తెలిసిందే, వరుణ్ బేవరేజెస్ షేర్ వాల్యూ వచ్చి 482 రూపీస్ ఉంది. సో ఏంటి అసలు ఈ వరుణ్ బేవరేజెస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. జనరల్గా ఈ వరుణ్ బేవరేజెస్ అన్నది పెప్సీ కోలో ఉన్న అతి పెద్ద ఫ్రాంచైజీ లాంటిది అనమాట. సో ఇది వరల్డ్ వైడ్గా ఫేమస్ అనమాట. దీంట్లో ఇది 1995లో సో రవి సారీ అండి రవి జైపూరియా అనే పర్సన్ చేత స్టార్ట్ చేయబడింది. సో దీంట్లో మేజర్గా వీళ్ళు ఏం చేస్తారంటే కూల్ డ్రింక్స్, వాటితో పాటు బాటిలింగ్, సో ఇటువంటి బాటిలింగ్ స్ట్రక్చర్స్, వాటితో పాటు వీటిని సప్లయింగ్. సో వీటితో పాటు ఇండియా, నేపాల్, శ్రీలంక, మొరాకో, జింబాబ్వే, సౌత్ ఆఫ్రికా, తంజానియా, ఘనా, సో ఇటువంటి కంట్రీస్లో కూడా వీళ్ళకి చాలా బ్రాంచెస్, వర్క్స్ జరుగుతూ ఉంటాయండి. సో దీని మెయిన్ ప్రోడక్ట్స్ వచ్చేసరికి మనందరికీ తెలిసిందే, పెప్సీ, స్లైస్, మౌంటైన్ డ్యూ, సో స్టింగ్, ఘాట్ రోడ్, ట్రోపికానా, అక్వాఫీనా, 7 అప్, నెక్స్ట్ ఇటువంటి ప్రముఖ బ్రాండ్స్ మొత్తం ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతున్న బ్రాండ్స్ మొత్తం సో వీళ్ళు సబ్సిడీస్గా ఉండి చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇది ఇండియాలోనే కాకుండా అదర్ కంట్రీస్లో కూడా కొంచెం లగ్జరియస్గా, మోడలింగ్గా తయారు చేసే ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇది కంపెనీ ఎక్స్పాన్షన్ చేయడం వల్ల ఇంటర్నేషనల్ బ్రాండింగ్ ఉంది. ఇప్పుడు మనలో తెలియంది కాదు, పెప్సీ అనగానే ఒకప్పుడు పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ప్రమోట్ చేశారు. సో ఇటువంటి కంపెనీ మనం చూసుకుంటే 2025లో 2025లో సో వరుణ్ బేవరేజెస్ దాదాపు 27-30% పడిపోయిందండి. సో దాదాపు ఒక 22% పడిపోయిందనమాట. సో ఇప్పుడు మనం చూస్తే ఇది 482 దగ్గర ఉంది కదా. సో మార్కెట్ క్యాపిటల్ దీనిది 1,63,333 crores ఉందండి. ఫండమెంటల్గా చాలా లార్జ్ క్యాప్. సో బుక్ వాల్యూ అన్నీ ఫండమెంటల్గా ఓకే, బాగుంది. నెట్వర్త్ పరంగా కూడా ట్రమాండస్ గ్రోత్ కనబడుతుంది ఎవ్రీ ఇయర్. సో ఇక్కడ విషయం ఏంటయ్యా అంటే, మరి ఇంత మంచి స్టాకు ఎందుకు పడిపోయిందయ్యా అంటే, స్టాక్స్ అన్నీ పడతాయండి, ఎందుకంటే కంటిన్యూస్గా రిటర్న్స్ ఇచ్చినవి కాబట్టి కొన్నిసార్లు పడిపోతూ ఉంటాయి. సో 2025లో ఇది ఆల్ టైమ్ హైని రీచ్ అయిందనమాట. 2025లో ఆల్ టైమ్ హైని రీచ్ అయ్యి సో తర్వాత ఫాల్ అయిపోయింది.
సో దీనికి పడిపోవడానికి మేజర్ రీజన్స్ ఏంటయ్యా అంటే కొంచెం మాన్సూన్స్ అండి. మాన్సూన్ వర్షాలు హెవీగా పడడం. మనం సమ్మర్లో తాగినంత కూల్ డ్రింక్స్ని ఈ చలికాలం వర్షాకాలంలో తాగం, అదొక ఫస్ట్ రీజన్. తర్వాత కాంపిటీషన్ అండి. ఇప్పుడు మన జియో నుండి ఇది వచ్చింది కదా, దాని పేరు గుర్తు రావట్లేదు, సపరేట్గా ఫ్రిడ్జ్ పెట్టి మరీ ఇస్తున్నారు, జియో వాళ్ళది క్యాంపా, క్యాంపా కోలా. సో క్యాంపా ఒకటి, అలాగే ఆపరేటింగ్ ఖర్చులు ఇవన్నీ కూడా ఎక్కువైపోయాయండి. ఆపరేటింగ్ ఖర్చెస్ కూడా ఎక్కువైపోయాయి. అలాగే సౌత్ ఆఫ్రికా, తాంజానియా, ఘనా, సో ఇటువంటి కంట్రీస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటితో పాటు వీటికి ఏంటి అంటే ఈ ఓవర్ మార్కెటింగ్ వల్ల కొంచెం కొత్త కొత్త ప్రోడక్ట్స్ రావడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఈ పోటీ ఏంటంటే కస్టమర్స్ కూల్ డ్రింక్స్ విషయంలో వాళ్ళ ఇష్టం అండి, ఏది ఎప్పుడైనా తాగుతారు, ఏమైనా చేయొచ్చు. క్యాంపా అనేది ఇప్పుడు ప్రతి చోట బాగా కాంపిటీషన్ వచ్చేస్తుంది. వాళ్ళు సపరేట్గా ఫ్రిడ్జెస్ పెట్టేసి ఓన్లీ అందులో క్యాంపాలే పెట్టి సప్లై చేయడం వల్ల ఖచ్చితంగా దీనికి ఎంతైనా కాంపిటేటర్ వస్తే ప్రాఫిట్ తగ్గిపోద్ది కదా. ఇప్పుడు మనము మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయండి, ఒక్కళ్ళే అంటే 10 రూపాయలు ఉంచుకుంటాం, ఇద్దరు వచ్చినప్పుడు ఇద్దరికి పంచాలంటే తగ్గిపోతుంది కదా. సో అలాగే వరుణ్ బెవరేజెస్కి కాంపిటేటర్స్ ఎక్కువ ఇదైపోయింది, దీనివల్ల తగ్గింది. కానీ ఓవరాల్గా ఏంటంటే వరుణ్ బెవరేజెస్ అనేది ఒక స్ట్రాంగ్ ఫండమెంటల్ కలిసి ఉన్న కంపెనీ అండి, స్ట్రాంగ్ ఫండమెంటల్. సో షేర్ తగ్గింది కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్స్కి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ప్లాన్ చేసుకొని సో ఎబో ఎబో 490 కనుక కొనుక్కుంటే 500-600 వరకు ఇది పెరిగే ప్రాబబిలిటీ ఉందండి. చాలా మంచి కంపెనీ, ఫండమెంటల్గా అయితే బాగుంది. న్యూ ఇయర్కి కూల్ డ్రింక్స్ పెట్టే డబ్బులతో కన్నా షేర్స్ కొనండి. సో ప్లీజ్ డోంట్ ఎంటర్టైన్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్. సో ప్లీజ్ దయచేసి అటువంటి వాటిని అవాయిడ్ చేసి ఇటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోండి. నెక్స్ట్ యూట్యూబ్ కామెంట్స్కి వెళ్దామండి. యా, మాస్ చిప్స్, సాయిరామ్ గారు, మాస్ చిప్స్ 259 దగ్గర 300 స్టాక్స్ ఇప్పుడు లాస్లో ఉంది సార్. 259 దగ్గర, యా 205కి లాస్లో ఉందండి ఇది. నెక్స్ట్ లాస్ట్లో ఉంది, దాన్ని సెల్ చేసి ఆర్ఐఆర్ ఎలక్ట్రానిక్స్ తీసుకోవచ్చు. ఆర్ఐఆర్ టార్గెట్ ఎంత ఉండొచ్చు సార్? యాక్చువల్గా సెల్ చేయాల్సిన పని లేదండి, రైజ్ అవుతుంది. ఒకవేళ 160 ఆ రేంజ్కి వెళ్తే యావరేజ్ చేయండి. ఆర్ఐఆర్కి టార్గెట్ ఉంది. రెండు మంచి కంపెనీసే, అనవసరంగా లాస్ బుక్ చేసుకోవడం మాత్రం బెటర్ ఆప్షన్ కాదు. వెయిట్ చేయండి. కావాలి అంటే వేరే అమౌంట్ ఉంటే దీన్ని ప్లాన్ చేసుకోండి తప్ప సపరేట్గా లాస్ని బుక్ చేసి చేయాల్సిన పని లేదు. దీనికి దానికి అంతే టార్గెట్స్ ఉన్నాయండి. మహా అయితే దీనికి కూడా ఒక 100 రూపీసే టార్గెట్. లాంగ్ టర్మ్ ఒక 3-5 ఇయర్స్కి అయితే 2000 దాకా టార్గెట్ వేసుకోవచ్చు. రెండు మంచి కంపెనీసే. ప్లీజ్ డోంట్ బుక్ ద లాస్, షో సమ్ పేషెన్సీ. స్టాక్ మార్కెట్కి అయితే పేషెన్సీ కావాలండి. సార్ బిఎస్సి కిరణ్ గారు, బిఎస్సి షేర్ 2750లో బై చేశాను. బిఎస్సి షేర్ గురించి చెప్పండి సార్. బిఎస్సి గురించి చెప్పేది ఏముంది సార్, ఆల్ టైమ్ బెస్ట్ స్టాకు, ఫండమెంటల్గా బాగున్న స్టాకు, ఎప్పటికైనా రిటర్న్స్ ఇచ్చే స్టాకు. కాకపోతే మీరు చాలాసార్లు చెప్తాను కోర్స్ ఎందుకు నేర్చుకోవాలంటే, మీకు ప్రతిసారి వీడియోలో చెప్తున్నామని చెప్పి అనుకుంటారు, కానీ ఇది అమ్మాల్సిన ప్రైజ్ అండి. 2750 అనేది అమ్మాల్సిన ప్రైజు, మీరు అక్కడ కొన్నారు. సో ఇప్పుడు కొంచెం ఒకవేళ 2750 పైకి వెళ్తే పెరిగిద్ది, లేకపోతే ఇది పడే అవకాశం అయితే చాలా వరకు ఉంది. జాగ్రత్త చూసుకోండి. మరి ఎంత క్వాంటిటీస్ కొన్నారు, ఎక్కువ క్వాంటిటీస్ అయితే ఉంచొద్దు. సత్యనారాయణ గారు, కిరి ఇండస్ట్రీస్ షేర్ బయింగ్ ప్రైస్ 520, సెల్లింగ్ 580, సెల్లింగ్ ప్రైస్ చెప్పండి. సెల్లింగ్ ప్రైస్ వచ్చి మీకు, సెల్లింగ్ ప్రైజు ఇది 623 దాటితే, 623 దాటింది అనుకోండి, సీదా 700 దాకా టార్గెట్ ఉందండి. కొంచెం మీరు ఓపిక పట్టుకోవాలి. ఒక్కసారి 623 కనుక క్రాస్ అయితే అక్కడ అంటే 623, 630 మధ్యలో ఫ్లక్చువేషన్ జరిగితే ఒక్కసారి అది బ్రేక్ అయితే మాత్రం బ్రహ్మాండంగా వెళ్తుంది. ఎనీవే, మరి మీ దగ్గర ఒక 100 క్వాంటిటీస్ ఉంటే ఒక 50 క్వాంటిటీస్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ప్రాఫిట్ బుక్ చేసుకొని రిమైనింగ్ ఉంచుకోండి. డిఆర్ఎస్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. శ్రీ గారు, హాయ్ అన్న. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సాయిరామ్ గారు,
సార్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాక్ 280 దగ్గర 100 స్టాక్స్ కొన్నాను, సెల్ చేసి అపోలో మైక్రో సిస్టమ్ కొనాలనుకుంటున్నాను. ఇది కరెక్ట్ డిసిషనా? యాక్చువల్గా అపోలో మైక్రో సిస్టము గత కొన్ని రోజుల నుండి బాగా పెరిగిపోయిందండి. నేను అందుకే వీడియోస్ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అని చెప్పేది. అది బాగా పెరిగిపోయింది, అప్పర్ సర్క్యూట్లు కొడుతుంది. షిప్పింగ్ కార్పొరేషన్ కూడా మీరు అన్ని రాంగ్ ఎంట్రీలు తీసుకుంటున్నారండి. వెయిట్ చేయండి, ఇది ఇది 230 దాటితే పెరిగిద్ది, ఇది లేదంటే పడుతుంది. వెయిట్ చేయండి. అపోలో మైక్రో సిస్టమ్ రెండు ఇప్పుడు అపోలో మైక్రో సిస్టము నేను చెప్పినప్పుడే తీసుకొని ఉంటే చాలా బాగుండేది, కానీ ఆ, ఇప్పుడు మీరేమో క్రాస్ అయిపోయారు. తీసుకోవచ్చు, ఇది ఇది కూడా ఇంకొక 30-40 ఒక 50 పాయింట్స్ దాకా టార్గెట్ ఉంది, తీసుకోవచ్చు. చూసి ప్లాన్ చేయండి. ఆర్ఐఆర్ ఎలక్ట్రానిక్స్ కళ్యాణ్ చౌదరి గారు ఆర్ఐఆర్ ఎలక్ట్రానిక్స్ 300 దగ్గర తీసుకున్నాను. హోల్డ్ చేయొచ్చు సార్, బ్రహ్మాండంగా హోల్డ్ చేయొచ్చు అమ్మా. 2 ఇయర్స్కి అయితే మీరు అసలు గుండె మీద చేసుకొని పడుకోండి. సార్ డెక్కన్ బేరింగ్స్ స్టాక్స్ చెప్పండి రాజు గారు. ఏముందండి, ఇక డైరెక్ట్ అప్పర్ సర్క్యూట్ కొడుతూ ఉంది. ఈ టైంలో కనుక మీరు కొన్నారనుకోండి, అది పడిపోద్ది. పొరపాటును కూడా ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ లైన్స్ పోయే దాంట్లో మాత్రం కొనొద్దు, చాలా ఇబ్బంది అవుతుంది. ప్లీజ్ దయచేసి వెళ్ళొద్దు. ఇప్పుడు కొంటే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తారు. నెపోలియన్ గారు, గ్లోబల్ స్పిరిట్స్ అనాలిసిస్ సార్. 978 కొనుక్కోవచ్చండి. 978 ఒక 1000 దాటిందంటే కొనుక్కోండి. టార్గెట్ అయితే 1100 1300 దాకా టార్గెట్ ఉంది. కంపెనీ మంచి కంపెనీ అండి, కాకపోతే రిటర్న్స్ కొంచెం స్లోగా ఉన్నాయి, కానీ కంపెనీ మంచి కంపెనీ. లిక్కర్ కంపెనీస్ కదా, ఎలాగైనా వీటికి డిమాండ్ ఉంటుంది. ఎప్పుడు లిక్కర్ తాగొద్దు, లిక్కర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకోండి. ఎవర్ లిక్కర్ని కన్జంప్షన్ని ఎంటర్టైన్ చేయొద్దు. ప్లీజ్ డోంట్ ఎంటర్టైన్, జస్ట్ ఇన్వెస్ట్ ఇన్ ద కంపెనీస్. ఇన్వెస్ట్ ఇన్ ద కంపెనీస్, బట్ డోంట్ ట్రై టు కన్జంప్ట్ ఆల్కహాల్. జాగ్రత్త. అండ్ డోంట్ ఎంటర్టైన్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆల్సో. సార్ హిందుస్థాన్ కాపర్ బై బ్రహ్మాండంగా బై చేసుకోవచ్చు అండి. హిందుస్థాన్ కాపర్ బై చేసి ఒక 4-5 సంవత్సరాలు ఆగితే దాని వాల్యూ అప్పుడు తెలుస్తుంది. సిల్వర్ కన్నా ఎక్కువ పెరిగింది. సార్ గుడ్ ఈవినింగ్. పూనావాలా స్టాక్ గురించి చెప్పండి. కొనుక్కోవచ్చమ్మా బ్రహ్మాండంగా. 472 కొనొచ్చమ్మా. ఇది 484 క్రాస్ అయితేనే, 486 క్రాస్ అయితేనే కొనండి పూనావాలా, లేకపోతే మాత్రం వద్దు. 486 క్రాస్ అయితే పూనావాలా కొనండి. పడడానికే చాలా వరకు స్కోప్ ఉంది. జాగ్రత్త, ఎందుకంటే ఏ క్షణమైనా ఇది పడవచ్చు. 482 తీసుకుంటే మహా అయితే 530-550 దాకే టార్గెట్ అండి. సార్ నమస్తే. ఎన్హెచ్పి షేరు 98 కొన్నాను, ప్రజెంట్ ఏం చేయాలి? 500 షేర్స్. ఎన్హెచ్పిసి అనేది బడ్జెట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సింది. మంచి కంపెనీయే సార్. ఎన్హెచ్పిసి 98లో కొన్నారు, వెయిట్ చేయండి, ఏం చేయొద్దు. అదే అమ్మాల్సిన ప్రైస్లో కొన్నారు మీరు. అదే చెప్తున్నానండి, అమ్మాల్సిన ప్రైస్ అది, మీరు కొన్నారు. సో కృష్ణరాజు గారు, వెయిట్ చేయడం తప్ప చేసేది ఏం లేదు. యావరేజ్ చేసినా కూడా పెద్ద మూమెంట్ ఉండదు, అనవసరంగా ఫండ్ ఇరుక్కుపోద్ది. ఓహో, కామెంట్స్ చాలా పెరుగుతున్నాయి మనకి. ముఖేష్ గారు, సార్ గుడ్ ఈవినింగ్. టూనీ టెక్స్టైల్స్ గురించి చెప్పండి సార్. ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి, మంచి పెన్ని స్టాకే. ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. టెక్స్టైల్ కాబట్టి మనకి బంగ్లాదేశ్తో ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఫ్యూచర్లో టెక్స్టైల్కి ఇక్కడ డిమాండ్ ఉంటుంది. అక్కడ కనుక సిచ్యువేషన్స్ బాగాలేకపోతే సో మీరు బ్రహ్మాండంగా టెక్స్టైల్ దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెన్ని స్టాక్ గురించి కాబట్టి ఆలోచించాల్సిన పనే లేదు. అదానీ అదానీ పవర్ 156 సార్. కెన్ ఐ హోల్డ్ ఆర్ ఎగ్జిట్ ప్లీజ్? అదానీ పవర్ హోల్డ్ చేయొచ్చండి, ఎందుకంటే స్ప్లిట్ అయింది కదా. అదానీ పవర్ బ్రహ్మాండంగా హోల్డ్ చేయొచ్చు. అప్ టు టార్గెట్ 180 దాకా హోల్డ్ చేయొచ్చు అండి, నో ప్రాబ్లం. ఈ ప్యాక్ ఫ్రీ ఫ్యాప్ టార్గెట్ ఎంత సార్? బాస్ షేర్ ప్రైస్ చెప్పండి హరీష్ గారు. టార్గెట్ మహా అయితే 330 అండి, ఇంతకుమించి ఎక్కువ పోదు ఇది. 330 ఇప్పుడు ఇంకా ఫాల్లో ఉంది. కొనాలనుకుంటే మాత్రం 250 రేంజ్కి వచ్చినప్పుడు కొనండి.
చలారా గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నేషనల్ అల్యూమినియం కార్పొరేషన్ ఎంటర్ కావచ్చా? ఇంకా ఐఆర్ఎఫ్సి ఇర్కాన్ ఇంటర్నేషనల్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చా? బ్రహ్మాండంగా చేయొచ్చు అండి. అన్ని మంచి కంపెనీసే చేసుకోండి. వాటి బదులు కాపర్ దాంట్లో పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. సత్యనారాయణ గారు గుడ్ ఈవినింగ్ సార్. అకార్డింగ్ టు దిస్ వీక్ వన్ వీడియో ఆర్వీఎన్ఎల్ యూ టోల్డ్ సార్ బై టుడే ఇట్ రైజ్డ్ 45 రూపీస్ అబోవ్ ఇట్ గ్రేట్ అనాలిసిస్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. కీప్ వాచింగ్. శ్రీకాంత్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. కిరణ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సో ఆల్మోస్ట్ ఇక్కడున్న ప్రతి డౌట్కి ఎన్ని డౌట్లు ఉన్నా ప్రతి కామెంట్కి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి. సో జాగ్రత్తగా చూసుకోండి. చాలామంది అమ్మాల్సిన ప్రైస్లో కొంటున్నారు, కొనాల్సిన ప్రైస్లో అమ్ముతున్నారు. ఇంకొంచెం ఎక్కువ లైవ్లో ప్రిడిక్షన్స్ లాంటివి కావాలి అనుకుంటే మన దీంట్లో మన నెంబర్ 950500కి కాల్ చేయండి. దీంతోపాటు దయచేసి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీ అందరి సపోర్ట్ వల్ల చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్, నాకు తెలిసి అయితే యూట్యూబ్లో తక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్లో ఒక 1000 మంది మనదే అండి. 1000 మందితో ఎవరు చూడని కంటెంట్ దీంతో మనం యూట్యూబ్ మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్న 4000 అవర్స్ విత్ ఇన్ ద 4 monthsలో కవర్ చేసామండి. ఆల్మోస్ట్ ఆగస్టులోనో జూలైలోనో కొత్త ఛానల్ స్టార్ట్ చేసామండి. పాతది పోయిన తర్వాత 4000 అవర్స్ మనం కంప్లీట్ చేసుకొని మన ఛానల్ మానిటైజేషన్ అయింది. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అన్ఫార్చునేట్లీ మన పాత ఛానల్ని పోగొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంటిన్యూస్గా వాళ్ళు మళ్ళీ స్ట్రైక్ చేయడం మొదలుపెట్టారు. మేబీ నాకు తెలిసి మనదైతే ఎక్కడా కూడా కాపీ కంటెంట్ కాదు. మీ అందరికీ తెలుసు. ప్రిడిక్షన్స్ ఇస్తాం, డౌట్స్ని క్లియర్ చేస్తాం తప్ప ఎక్కడా కూడా మనది కాపీ కంటెంట్ కాదు. మీ అందరికీ తెలిసిందే. అన్ఫార్చునేట్లీ మీకు ఇచ్చే పోనీ నేను ఎవరి దగ్గర నుండి కూడా మనం 1 రూపీ కూడా మీ దగ్గర నుంచి ఛార్జ్ చేయలేదు. సో ఇటువంటివి స్ట్రైక్స్ చేసి ఇదిగోండి యూట్యూబ్ రిమూవ్ యువర్ కంటెంట్ అని చెప్పేసి స్ట్రైక్స్ పడుతూ ఉన్నాయి. సో దయచేసి ఎవరైతే ఇలా నెగిటివ్గా చేస్తున్నారో ప్లీజ్, నాకు తెలిసి నాకు ఎవరితో గొడవలు లేవు, శత్రుత్వాలు లేవు. దయచేసి నన్ను మోసం చేసిన వాళ్ళు తప్ప నేను ఎవరి జోలికి వెళ్ళలేదు, ఎవరిని మోసం చేయలేదు. ఒకవేళ మీకు మన వాళ్ళకి సర్వీస్ చేయడం ఇబ్బంది అయితే మీకు బ్యాడ్ అనిపిస్తే చెప్పండి. ఎందుకంటే చాలా కష్టపడి ఇప్పటికీ ఇప్పుడు ఒక ఓల్డ్ ఛానల్ పోయింది, రైట్. మళ్ళీ కష్టపడి దీన్ని బిల్డ్ చేసుకున్నాం. మళ్ళీ ఎంతెంత దీని మీద కష్టం ఉంటుందో, రీసెర్చ్ వర్క్ ఎంత ఉంటుందో మాకు తెలుసండి. ఇప్పుడు మీకు వరుణ్ బెవరేజెస్ గురించి చెప్పాలి అంటే వరుణ్ బెవరేజెస్ని సో దాదాపు మనం 1995లో రవి జైపూరియా గారు స్టార్ట్ చేశారు అని చెప్పడానికి ఎంత దాకా మనం రీసెర్చ్ చేసి చెప్తామో ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు చెప్పి ప్రతి స్టాక్ గురించి మీరు చూడండి, డౌన్ టు అప్ దాకా ప్రతిదీ చెక్ చేసుకొని రీసెర్చ్ చేసి చెప్తాం. ప్లీజ్ డోంట్ డూ నెగిటివ్ థింగ్స్. ఎందుకంటే కొన్ని వరస్ట్ ఇవి చేస్తున్నారు. ఇది నలుగురికి ఉపయోగపడే ఛానలే కానీ వేరేదైతే కాదు. సో దయచేసి ఇటువంటి సిల్లీ యాక్టివిటీస్ని మానుకోండి. దయచేసి అట్లీస్ట్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్, ఎందుకంటే వాళ్ళు వేసే స్ట్రైక్స్ కన్నా మన దగ్గర షేర్స్ లైక్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఆ స్ట్రైక్స్ని కన్సిడర్ చేయరు. అంటే నేను రీసెంట్గా నాకు విఆర్ రాజా ఫ్యాక్ట్స్ వాళ్ళు కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ప్రీవియస్గా తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు చెప్పే సజెషను, దయచేసి వీడియో చేస్తున్న వాళ్ళకి నా సర్వీసెస్ కావాలి అంటే మీరు జస్ట్ లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు లైక్ షేర్ చేస్తేనే ఇది ఛానల్ నిలబడుతుంది. లేకపోతే ఆల్రెడీ 2 స్ట్రైక్స్ పడ్డది, ఇంకొక స్ట్రైకే ఇది కూడా పోయిందంటే మళ్ళీ చేయాలని ఇంట్రెస్ట్ నాకు కూడా పోతుంది. దయచేసి మన తెలుగు వాళ్ళ గ్రోత్ కోసం చేస్తుంది. ఇక్కడ ఎటువంటి మనీ ఎక్స్పెక్టేషన్స్ అటువంటివి ఏమీ లేదు. సో ప్లీజ్, ఈరోజు కనీసం ఛానల్ మానిటైజేషన్ అయిందన్న ఆనందం కూడా 1 minute కూడా వచ్చలేదండి. సో అలాగే మన ప్రీమియం గ్రూప్లో మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు కామెంట్స్ రూపంలో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో ఎనీవే అంతా దేవుడి దయ, చూద్దాం ఏం జరిగిందో, రైట్. సో ప్లీజ్, నేను ఎవరికైనా హర్ట్ చేస్తుంటే సారీ. నా ఉద్దేశం ఎప్పుడు కూడా స్టాక్స్ గురించి తప్ప నేను ఎప్పుడు ఎవరి గురించి పర్సనల్గా మాట్లాడినట్టు కూడా లేదు, రైట్. సో ఈ మధ్య కాలంలో కొన్ని షార్ట్స్ చేస్తూ ఉన్నాను, అది జస్ట్ జనరలే. అందులో కనుక ఎవరైనా హర్ట్ అయి ఉంటే రియల్లీ సారీ, ప్లీజ్ ఎక్స్క్యూజ్. అందులో కూడా నేను ఎటువంటిది ఇది లేదు, రైట్. సో దెన్ అప్ టు యువర్ మార్క్. ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. లేదు అంటే ఇక చేసేది ఏం లేదు. నా వర్క్ నేను ఎలాగైనా చేసుకోగలను. మీ ఛానల్ ఇది మన ఛానల్, రైట్. మనందరం కలుపుకొని దీన్ని నిలబెట్టుకోవాలి. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్ అంటిల్ టేక్ కేర్. బై. జై హింద్.